కాంగ్రెస్ వాళ్ళు ఇలా బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు గ్రామ పంచాయతీలకు పోదామా అన్నారు. మీరిద్దరు కాదు, మీరిద్దరు రండి, మేము కూడా వస్తాం. ఏ గ్రామ పంచాయతీ అని మీరు డిసైడ్ అయ్యింది. ఎన్ని గ్రామ పంచాయతీ తెలంగాణ రాష్ట్రంలో టైము, డేటు, ప్లేస్ మీరే డిసైడ్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ ఇద్దరు రావాలి. వాళ్ళిద్దరు ఒకటే. లోపల అంతా అండర్స్టాండింగ్, ఎంత తిట్టు అంతా పట్టి, మీ బ్రేకింగ్లు అన్నీ పట్టి అవి మీ కొట్టి కొట్టి మీ చేతులు ఖరాబ్ అవుతున్నాయి, మీ ల్యాప్టాప్లు ఖరాబ్ అవుతున్నాయి తప్ప వాళ్ళిద్దరు అంతా దొంగ డ్రామాలు ఇద్దరి. న్యూస్ లో స్పేస్ బీజేపీకి ఉండద్దు, మాకే ఉండాలని తిట్టుకుంటారు. గీ సాగి దిగదారు, చెప్పుతో కూడా సాగి దిగదారండి. నేను బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ సవాల్ చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామ పంచాయతీ అని మీరు డిసైడ్ అయ్యారు, ఆడికి మేము వస్తాం. మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నిర్ణయించినటువంటి నాయకుడు అక్కడికి వస్తాడు. ఆ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి, ఆ గ్రామంలో అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి చర్చిద్దాం. ఈ 11 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ప్రభుత్వంలో కానీ, ఈ సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి గారి సర్కార్ పాలనలో కానీ ఆ గ్రామంలో ఏం అభివృద్ధి జరిగిందో చర్చించడానికి మేము సిద్ధం. మీరు సిద్ధమా? ఎన్ని గ్రామ పంచాయతీ? చర్చ దీని మీద జరగాలి.